బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ ని నావిగేట్ చేస్తూ మా లా అవేర్నెస్ వీడియో సిరీస్తో మీ న్యాయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. ప్రతి వీడియోతో చట్టపరమైన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. చట్టాలను అర్థమయ్యే విభాగాలుగా విభజిస్తూ ఈరోజు మనం మరొక ఐపీసీ విభాగాన్ని అర్థం చేసుకుంటాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 88 వ్యక్తి ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో సమ్మతితో చేసిన చట్టం మరణాన్ని కలిగించడానికి ఉద్దేశించబడలేదు. ఐపీసీ సెక్షన్ 88 ఇలా పేర్కొంది: మరణం కలిగించడానికి ఉద్దేశించబడని ఏదైనా హాని కలిగించే లేదా చేసే వ్యక్తి ఉద్దేశించినా లేదా చేసే వ్యక్తికి తెలిసినా ఎవరి ప్రయోజనం కోసం అయినా ఏదైనా హాని కలిగించే కారణంతో నేరం కాదు. ఇది చిత్తశుద్ధితో చేయబడుతుంది మరియు ఆ హానిని అనుభవించడానికి లేదా ఆ హానిని ఎదుర్కొనేందుకు వ్యక్తీకరించబడిన లేదా సూచించబడిన సమ్మతిని ఇచ్చారు. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీ 1860లోని సెక్షన్ 88 హాని కలిగించే ఒక చర్య ఒక వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేయబడుతుంది మరియు ఆ వ్యక్తి ఆ చర్యకు సమ్మతి తెలిపిన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది మరణానికి కారణం కానట్లయితే అటువంటి చర్యలకు చట్టపరమైన పరిణామాల నుండి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. 2. ప్రధాన సూత్రం. ఒక వ్యక్తి వారి సమ్మతితో మరొక వ్యక్తి ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో ఒక చర్యను నిర్వహిస్తే ఆ చర్య కొంత హానికి దారితీసినప్పటికీ చట్టపరంగా జరిమానా విధించబడదు, మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యం కాదు అనే భావనను సెక్షన్ సమర్థిస్తుంది. 3. మంచి విశ్వాసం అవసరం. మంచి విశ్వాసం అనే పదం నిజాయితీ ఉద్దేశ్యంతో మరియు మోసం లేదా మోసం చేసే లక్ష్యం లేకుండా తీసుకున్న చర్య అని సూచిస్తుంది. ప్రయోజనం ముసుగులో కప్పబడిన దుర్మార్గపు ఉద్దేశాల కోసం ఈ నిబంధన దుర్వినియోగం చేయబడదని ఇది నిర్ధారిస్తుంది. 4. సమ్మతి మరియు ప్రయోజనం. ఈ నిబంధన వర్తించాలంటే 2 ప్రాథమిక ప్రమాణాలు సంతృప్తి చెందాలి. మొదటిగా, చర్య ఎవరి వైపునకు నిర్దేశించబడిందో తప్పనిసరిగా వారి సమ్మతిని వ్యక్తీకరించడం లేదా సూచించడం ద్వారా అందించాలి. రెండవది, ఆ వ్యక్తి ప్రయోజనం కోసం చట్టం అమలు చేయాలి. 5. వ్యక్తీకరించడం వర్సెస్ పరోక్ష సమ్మతి. ఈ నిబంధన స్పష్టమైన మరియు అవ్యక్త సమ్మతిని కలిగి ఉంటుంది. వ్యక్తీకరించడం సమ్మతి నేరుగా మరియు స్పష్టంగా ఇవ్వబడినప్పటికీ పరోక్ష సమ్మతి వ్యక్తి యొక్క పరిస్థితులు లేదా ప్రవర్తన నుండి తీసివేయబడుతుంది. 6. వైద్య విధానాలలో దరఖాస్తు. మెడికల్ సెట్టింగ్లలో సెక్షన్ 88 ఎక్కడ వర్తించవచ్చనే దానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. శస్త్రచికిత్సలు సమ్మతించినప్పటికీ సమస్యల ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఒక వైద్యుడు రోగి యొక్క సమ్మతితో మరియు రోగి యొక్క ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ చేస్తే అనుకోని హాని ఉంటే మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యం లేనట్లయితే వైద్యుడు ఈ నిబంధన ద్వారా రక్షించబడతాడు. 7. సెక్షన్ 87 నుండి వ్యత్యాసం. సెక్షన్ 87 సమ్మతితో చేసిన చర్యలను కూడా తాకినప్పుడు సెక్షన్ 88 ప్రత్యేకంగా చిత్తశుద్ధితో వ్యక్తి ప్రయోజనం కోసం చేసిన చర్యలను నొక్కి చెబుతుంది. ఈ వ్యత్యాసం సెక్షన్ 88ని వైద్యపరమైన జోక్యాల వంటి సందర్భాలలో ప్రత్యేకించి సంబంధితంగా చేస్తుంది. 8. రక్షణ సరిహద్దు. సెక్షన్ 88 ద్వారా అందించబడిన రోగనిరోధక శక్తి అపరిమితమైనది కాదని గమనించడం చాలా అవసరం. ప్రశ్నలోని చట్టం మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతో ఉండకూడదు. సమ్మతితో చేసినప్పటికీ అత్యంత విపరీతమైన హాని కలిగించే చర్యల కోసం వ్యక్తులు చట్టపరమైన పరిణామాల నుండి తప్పించుకోలేరని ఇది నిర్ధారిస్తుంది. 9. తాత్విక ఆధారం. దాని ప్రధాన భాగంలో సెక్షన్ 88 వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి మరియు ప్రయోజన సూత్రం మధ్య సమతుల్యతతో ముడిపడి ఉంది. వ్యక్తులు వారి ప్రయోజనం కోసం చేసే చర్యలకు అంగీకరించడానికి అనుమతించడం ద్వారా
అది వారి స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తుంది. అయితే ఈ సమ్మతిపై హద్దులు పెట్టడం ద్వారా మరణానికి కారణమయ్యే ఉద్దేశం లేదు. ఈ స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం కాకుండా నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 88 వ్యక్తిగత ఏజెన్సీకి చట్టం యొక్క గుర్తింపు మరియు నేరాన్ని నిర్ణయించడంలో ఉద్దేశం యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం. మరొకరి ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో వ్యవహరించే వ్యక్తులకు రక్షణను అందించడం ద్వారా అది హాని కలిగించినప్పటికీ సహాయం చేయాలనే నిజమైన ఉద్దేశ్యంతో నడిచే చర్యలను రక్షిస్తుంది. అదే సమయంలో ఈ రక్షణపై సరిహద్దులను నిర్దేశించడం ద్వారా అటువంటి స్వేచ్ఛలు దోపిడీ చేయబడకుండా నిర్ధారిస్తుంది. ఈ విభాగం వ్యక్తిగత హక్కులు, ఉద్దేశం మరియు సామాజిక రక్షణ మధ్య సూక్ష్మ సమతుల్యత యొక్క స్వరూపం. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला के प्रत्येक एपिसोड के साथ भारतीय दंड संहिता आईपीसी को उजागर करें. कानून को सरल बनाना, एक समय में एक धारा. आज के एपिसोड में हम आईपीसी की एक और धारा का खुलासा करेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 88. कार्य का उद्देश्य मृत्यु कारित करना नहीं है. यह व्यक्ति के लाभ के लिए सद्भावना पूर्वक सहमति से किया गया है. आईपीसी की धारा 88 में कहा गया है, कोई भी चीज जिसका उद्देश्य मृत्यु कारित करना नहीं है, वह किसी भी नुकसान के कारण अपराध है जो वह कारित कर सकती है या कर्ता द्वारा कारित करने का इरादा रखती है, या कर्ता को पता होना चाहिए कि वह किसी ऐसे व्यक्ति को कारित करने की संभावना रखती है जिसके लाभ के लिए यह सद्भावना से किया जाता है और जिसने उस नुकसान को सहने या उस नुकसान का जोखिम उठाने के लिए चाहे व्यक्ति या परोक्ष सहमति दी हो. विस्तृत विवरण. 1. प्रासंगिक परिचय. आईपीसी 1860 की धारा 88 को उन स्थितियों को समायोजित करने के लिए डिजाइन किया गया है जहां नुकसान पहुंचाने वाला कोई कार्य किसी व्यक्ति के लाभ के लिए अच्छे विश्वास में किया जाता है और उस व्यक्ति ने इस कार्य के लिए सहमति दी है. यह ऐसे कृत्यों के लिए कानूनी नतीजों से छूट प्रदान करता है यदि उनका उद्देश्य मृत्यु का कारण नहीं बनना है. 2. मूल सिद्धांत. यह धारा इस धारणा को कायम रखती है कि यदि कोई व्यक्ति किसी अन्य व्यक्ति की सहमति से उसके लाभ के लिए अच्छे विश्वास में कोई कार्य करता है, भले ही उस कार्य से कुछ नुकसान हो सकता है, तो उन्हें इसके लिए कानूनी रूप से दंडित नहीं किया जाना चाहिए, बशर्ते कि ऐसा न हो मौत का कारण बनने का इरादा. 3. सद्भावना आवश्यक है. शब्द सद्भावना का अर्थ है कि कार्रवाई ईमानदार इरादों के साथ की गई थी और धोखा देने या धोखाधड़ी करने के उद्देश्य के बिना की गई थी. यह सुनिश्चित करता है कि लाभ की आड़ में द्वेषपूर्ण इरादों के लिए प्रावधान का दुरुपयोग नहीं किया जाता है. 4. सहमति और लाभ. इस प्रावधान को लागू करने के लिए 2 प्राथमिक मानदंडों को पूरा करना आवश्यक है. सबसे पहले, जिस व्यक्ति की ओर अधिनियम निर्देशित है उसने अपनी सहमति या तो व्यक्त या निहित प्रदान की होगी. दूसरा, कार्य उस व्यक्ति के लाभ के लिए निष्पादित किया जाना चाहिए. 5. व्यक्त बनाम निहित सहमति. प्रावधान स्पष्ट और अंतर्निहित दोनों तरह की सहमति को समायोजित करता है. जबकि व्यक्त सहमति सीधे और स्पष्ट रूप से दी जाती है, निहित सहमति व्यक्ति की परिस्थितियों या व्यवहार से ली जाती है. 6. चिकित्सा प्रक्रियाओं में आवेदन. धारा 88 कहाँ लागू हो सकती है, इसका एक उत्कृष्ट उदाहरण चिकित्सा सेटिंग में है. सर्जरी भले ही सहमति दी गई हो, जटिलताओं का जोखिम रखती है.
यदि कोई डॉक्टर मरीज की सहमति से और मरीज के सर्वोत्तम हित में ऑपरेशन करता है, लेकिन कोई अप्रत्याशित नुकसान होता है, तो डॉक्टर को इस प्रावधान द्वारा संरक्षित किया जाता है, बशर्ते मौत का कारण बनने का कोई इरादा न हो। 7. धारा 87 से अंतर। जबकि धारा 87 सहमति से किए गए कार्यों को भी छूती है, धारा 88 विशेष रूप से अच्छे विश्वास में व्यक्ति के लाभ के लिए किए गए कार्यों पर जोर देती है। यह अंतर धारा 88 को चिकित्सा हस्तक्षेप जैसी स्थितियों में विशेष रूप से प्रासंगिक बनाता है। 8. सुरक्षा की सीमा। यह ध्यान रखना आवश्यक है कि धारा 88 द्वारा प्रदान की गई प्रतिरक्षा असीमित नहीं है। विचाराधीन कृत्य का उद्देश्य मृत्यु कारित करना नहीं होना चाहिए। यह सुनिश्चित करता है कि व्यक्ति उन कार्यों के लिए कानूनी नतीजों से बच नहीं सकते हैं जिनके परिणामस्वरूप सबसे अधिक नुकसान हो सकता है, भले ही सहमति से किया गया हो। 9. दार्शनिक आधार। इसके मूल में धारा 88 व्यक्तिगत स्वायत्तता और उपकार के सिद्धांत के बीच संतुलन पर आधारित है। व्यक्तियों को उनके लाभ के लिए किए गए कार्यों के लिए सहमति देने की अनुमति देकर यह उनकी स्वायत्तता का सम्मान करता है। हालांकि इस सहमति पर सीमाएं निर्धारित करके, उदाहरण के लिए मौत का कोई इरादा नहीं, यह सुनिश्चित करता है कि इस स्वायत्तता का दुरुपयोग नहीं किया जाता है। निष्कर्ष। आईपीसी की धारा 88 कानून द्वारा व्यक्तिगत एजेंसी की मान्यता और दोषीता निर्धारित करने में इरादे के महत्व का एक प्रमाण है। दूसरे के लाभ के लिए सद्भावना से काम करने वाले व्यक्तियों को सुरक्षा प्रदान करके यह मदद करने के वास्तविक इरादे से प्रेरित कार्यों की सुरक्षा करता है, भले ही उनके परिणामस्वरूप नुकसान हो सकता है। साथ ही इस सुरक्षा पर सीमाएं निर्धारित करके यह सुनिश्चित करता है कि ऐसी स्वतंत्रता का शोषण न किया जाए। यह खंड व्यक्तिगत अधिकारों, इरादे और सामाजिक सुरक्षा के बीच सूक्ष्म संतुलन का प्रतीक है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Discover the Indian Penal Code (IPC) through our Law Awareness video series, a beacon for legal learners. Each episode is a new chapter in legal literacy. Today, we explore another IPC section, Section 88 of the Indian Penal Code, 1860, IPC 1860. Act not intended to cause death, done by consent in good faith for person's benefit. IPC Section 88 states, nothing which is not intended to cause death is an offence by reason of any harm which it may cause, or be intended by the doer to cause, or be known by the doer to be likely to cause, to any person for whose benefit it is done in good faith, and who has given a consent, whether express or implied, to suffer that harm, or to take the risk of that harm. Elaborated description. 1. Contextual introduction. Section 88 of the IPC 1860 is designed to accommodate situations wherein an act that might cause harm is done in good faith for the benefit of a person, and that person has given consent for the act. It grants immunity from legal repercussions for such acts if they are not intended to cause death. 2. Core principle. The section upholds the notion that if an individual carries out an act in good faith for the benefit of another person with their consent, even if that act might lead to some harm, they shouldn't be legally penalized for it, provided there was no intent to cause death. 3. Good faith is essential. The term good faith implies that the action was taken with honest intentions and without the aim to deceive or commit fraud. This ensures that the provision is not misused for malevolent intentions masked under the guise of benefit.
4. Consent and benefit. For this provision to be applicable, two primary criteria need to be satisfied. First, the person towards whom the act is directed must have provided their consent, either express or implied. Second, the act should be executed for the benefit of that individual. 5. Express versus implied consent. The provision accommodates both explicit and implicit consent. While express consent is directly and clearly given, implied consent is deduced from the circumstances or the behavior of the person. 6. Application in medical procedures. A classic example of where Section 88 might apply is in medical settings. Surgeries, even if consented to, carry risks of complications. If a doctor operates with the patient's consent and in the patient's best interest, but there's an unintended harm, the doctor is protected by this provision, provided there was no intention to cause death. 7. Distinction from Section 87. While Section 87 also touches upon acts done with consent, Section 88 specifically emphasizes acts done for the individual's benefit in good faith. This distinction makes Section 88 particularly relevant in situations like medical interventions. 8. Boundary of protection. It's essential to note that the immunity provided by Section 88 isn't limitless. The act in question must not be intended to cause death. This ensures that individuals cannot escape legal repercussions for actions that could result in the most extreme form of harm, even if done with consent. 9. Philosophical basis. At its core, Section 88 is grounded in the balance between personal autonomy and the principle of beneficence. By allowing individuals to consent to acts done for their benefit, it respects their autonomy. However, by setting boundaries on this consent, example, no intention of causing death, it ensures that this autonomy isn't misused. Conclusion. Section 88 of the IPC is a testament to the law's recognition of personal agency and the importance of intention in determining culpability. By offering protection to individuals acting in good faith for another's benefit, it safeguards acts driven by a genuine intent to help, even if they might result in harm. Simultaneously, by stipulating boundaries on this protection, it ensures that such freedoms are not exploited. This section is an embodiment of the nuanced balance between individual rights, intention, and societal safeguarding. If we are responsible, the future will be good for the future generations.